ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఇక్కడ చూడండి, ఒకటో దినవృత్తాంత గ్రంథంలో 15వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. చూడండి, దావీదు రాజైన భార్య ఉందండి. ఒక ఆమె పేరు మీకాలు. ఆమె ఎవరి కుమార్తె అంటే సౌలు కుమార్తె అండి. సౌలు కుమార్తె. అయితే ఈయన ఏమంటే మన దేవుని మనసుని తీసుకొచ్చేటప్పుడు చక్కగా అందరి ముందు అనేక వేల మంది జనం, పేదవారి ముంగులైతేనేమి, ధనవంతులైతేనేమి అనేకులు ఊరేగిస్తూ ఉన్నారండి. దేవుని మనసాన్ని ఊరేగిస్తూ ఉన్నప్పుడు చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ దేవుని కీర్తనతో మైమరిచిపోతూ ఉంటే ఈ మీకాలు చూసి నువ్వు రాజు ఏంది, అసలు ఈ డ్యాన్స్ చేయటం ఏంది, అనేకమైన ఈ జనుల మధ్య నువ్వు డ్యాన్స్ చేయటం ఏంది, నాకు చాలా ఇదిగా ఉంది అని అసహించుకుంటుందండి. ఆయన ఎక్కడ వేస్తున్నాడండి? దేవుని మందిరంలో వేస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. కానీ అలా ఆమె గ్రహించట్లేదండి. దేవుడి ఎదుట నువ్వు డ్యాన్స్ చేసేది ఏంది అది అని చెప్పేసి అసహించుకుని, ఒక రాజువా, 40 లక్షల మంది ప్రజలకు నువ్వు రాజువి, నువ్వే న్యాయం తీరుతావని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దేవుడు ఆమెను అసహించుకున్నాడండి. చివరి వరకు పిల్లలు పుట్టలేదంట. ఏమంటే చివరి వరకు పిల్లలు పుట్టకుండానే ఆమె చనిపోయినట్లుగా, మీకాలు చనిపోయినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి. అంటే ఆయన అసహించుకుంది. చూడండి, దావీదు గారిని అసహించుకుంది, కానీ దేవుడు ఆమెను అసహించుకున్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని ఎక్కిరించొద్దండి, ఎవరిని దూషించొద్దు, ఎవరిని మనస్సులో కూడా ద్రోహం చేయకూడదని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.